చిన్నదే ఆయన ఆగిపోయినా. చాలాసార్లు మనం ప్రలోభాలకు వచ్చినప్పుడు ఇవి చిన్న చిన్నగానే కనిపిస్తూ ఉంటే చూసినప్పుడు, అయితే తెలియకుండా వీటికి మనం బానిసలు అవుతున్నాం. నీ పక్కన ఉన్నవాడు ఏంటో చెప్పకుండా నీకు ఇస్తాడు, దానివల్ల నువ్వు బానిస అవుతున్నావు. వాడు ఏం చేస్తాడు, నీ మీద టెస్ట్ చేస్తాడు, నీ మీద అది పని చేస్తే అది వాడు తీసుకుందాం అనుకుంటాడు. అయితే నేనంట, త్వరపడి నువ్వు ఎవరిని నమ్మొద్దు. ఒక్కటే మాట, యవనస్తులకి అందరికీ ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, పేరు మీరు ఏదైనా పెట్టుకోండి, కానీ ఒక్క పని, నువ్వు త్వరపడి ఎవరిని నమ్మొద్దు. ఈరోజు డబ్బులు మోసపోతున్నాం నమ్మి, జీవితాలు నాశనపోతున్నాం నమ్మి, పిచ్చర్లు అయిపోతున్నారు నమ్మి, త్వరగా నమ్మి. నేనంటే నువ్వు త్వరపడి ఎవరిని నమ్మొద్దు. ఏదైనా నువ్వు నమ్మాలంటే నా దగ్గర ఒక పద్ధతి ఉన్నది. ముందు దేవుడి దగ్గర వాడు పేరు పెట్టి, ప్రార్థనలో నువ్వు దేవుడి దగ్గర అనొచ్చు. దానికన్నా గొప్పది ఇంకేదైనా ఉండదా? ఎందుకంటే నిన్ను నడిపించే దేవుడు ఎప్పుడు నిన్ను తప్పు చోటికి నడిపించాడు. నేను నడిపించే దేవుడు ఎప్పుడు వ్యర్థమైన చోటికి నడిపించాడు. నేను తప్పించే దేవుడు ఎప్పుడు నిన్ను పాపంలోకి నడిపించాడు. నేను నడిపించే దేవుడు ఎప్పుడు అసత్యం నడిపించాడు. నేను నడిపించే దేవుడు ఎప్పుడు అబద్ధాలు నడిపించాడు. నేను నడిపించే దేవుడు ఎన్నడు నేను పాతాళంలోకి నడిపించాడు. కానీ పాతాళ నుంచి పైకి ఆయన నడిపించగలడు. అబద్ధాల్లోంచి నిన్ను బయటికి తీసుకురాగలడు. అసత్యంలోంచి నిన్ను బయటికి నడిపించగల దేవుడు అయి ఉన్నాడు. ఎన్ని ప్రలోభాల్లో నువ్వు ఉన్నప్పటికీ విశ్వాసము నువ్వు దేవుడి మీద పెట్టినట్లయితే, నీ ఉన్న స్థితిలోంచి, నీ ఉన్న స్థానంలోంచి ఉన్న బలముగా ఆయన నిన్ను బయటికి తీసుకొచ్చే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.